హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు ఆర్ఆర్బి టెక్నీషియన్కి సంబంధించి 2025 నోటిఫికేషన్కి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఈరోజు మనం అప్డేట్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. యాక్చువల్గా మనకి సిఈఎన్ 01 2025 సో నోటిఫికేషన్ మనకి ఏఎల్పి వచ్చేసింది అనమాట. సో ఏఎల్పి నోటిఫికేషన్ ఈ సంవత్సరంలో పడిన తర్వాత మనకు మళ్ళీ టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది వదలలేదు, ఓకేనా. అయితే రీసెంట్గా ఒక సర్క్యులర్ నోటీస్ అనేది బాగా రొటేట్ అవుతూ ఉంది. సో అది ఎగ్జాక్ట్గా కూడా రైటే, అంటే అఫీషియల్గా దాన్ని రిలీజ్ చేయలేదు, కానీ రైల్వే బోర్డ్స్ వాళ్ళు వాళ్ళ జోన్స్కి సెండ్ చేస్తూ ఉంటారు కదా. సో దానికి సంబంధించిన నోటీస్ అనమాట. ఇదిగోండి, న్యూఢిల్లీ 10/6/2025, అంటే రీసెంట్ అనమాట, జూన్ 10 అనమాట. సో వ్యాకెన్సీస్ ఆఫ్ టెక్నీషియన్స్ టు బి నోటిఫైడ్ 2025లో టెక్నీషియన్స్కి సంబంధించి వ్యాకెన్సీస్ని నోటిఫై చేయడం అనమాట, ఓకేనా. సో దానికి సంబంధించి ఇదిగోండి జనరల్ మేనేజర్ దగ్గర నుంచి వచ్చిన ఒక నోటీస్ అనమాట. దీంట్లో ఏముందంటే, సో 6374 టెక్నీషియన్ పోస్టులు 2025 నోటిఫికేషన్లో పడబోతున్నాయి. సో మొత్తం ఎన్ని కేటగిరీస్? 51 కేటగిరీస్, టోటల్గా 51 కేటగిరీస్ ఉన్నాయి అన్నమాట. సో దీంట్లో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించిన గ్రేడ్ 1 ఉంది, అదేవిధంగా టెక్నీషియన్కి సంబంధించిన గ్రేడ్ 3 కూడా ఉందన్నమాట. సో గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఈ రెండు కలిపి 6374 పోస్టులు పడే అవకాశం ఉంది, ఓకేనా. సో ఓవరాల్గా ఎన్ని? 51 కేటగిరీస్ అనమాట. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావాలి. సో వీళ్ళు పోస్టుల యొక్క మేనేజ్మెంట్ గురించి చూస్తున్నారు కాబట్టి కంపల్సరీగా అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా ఇదిగోండి, ఇది 2025 యాన్యువల్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ ప్రకారం మనకి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అనేది మనకు వచ్చేసింది. ఆ తర్వాత మనకు రావాల్సిన టెక్నీషియన్స్ నోటిఫికేషన్ ఇదిగోండి, ఓఆర్ఎంఎస్ వ్యాకెన్సీస్. ఇలాంటి వ్యాకెన్సీస్ని రిప్రజెంట్ చేయడం మనకి జనవరి ఫిబ్రవరిలోనే జరగాలి, కానీ లేట్ అయింది. ఇప్పుడు మనం జూన్ దాకా వచ్చామన్నమాట, ఓకేనా. సో జనవరి ఫిబ్రవరిలో అది పూర్తయిపోతే మనకి మార్చిలో నోటిఫికేషన్ రావాలి, కానీ మార్చిలో నోటిఫికేషన్ రాలేదు. సో జనవరిలో ఫిబ్రవరిలో జరగాల్సింది జూన్లో జరిగింది, అంటే ఒక 4 నెలల గ్యాప్ పట్టింది అనమాట. సో ఇక్కడ నుంచి 4 నెలల గ్యాప్ వేసుకున్నా సరే టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది, ఓకేనా. సో యాక్చువల్గా రావాల్సిన నోటీస్ ఇది అనమాట, కానీ ఇప్పుడు ఆ నోటీస్ సర్క్యులర్ అవుతుంది. సో టెక్నీషియన్కి సంబంధించి ఇది మంచి విషయమే. ఎందుకు అంటే లాస్ట్ టైము టోటల్ వ్యాకెన్సీస్ 14,298. అప్పుడు మనకి 9,000 చిల్లర వరకు వదిలాడు అనమాట, ఓకేనా. 9,000 చిల్లర వరకు వదిలేరు, కానీ తర్వాత పోస్టులను పెంచడం జరిగింది. అలా పెంచిన తర్వాత 14,298 పోస్టులు. ఈ పోస్టులకు సంబంధించి చాలామంది ఇప్పుడు డీవీ కూడా రన్ అవుతుంది వాళ్ళందరికీ, ఓకేనా. సో ఈ పోస్టులకు సంబంధించి హై కట్ ఆఫ్ కూడా రావడం జరిగింది. చాలామంది 75 మార్కులు 80 మార్కులు తెచ్చుకుని మాకు జాబ్ రాలేదు సార్, మేము నష్టపోయాం అన్నారు. సో అలాంటి వాళ్ళకి మంచి అవకాశం అనమాట. 6,300+ పోస్టులతో చక్కగా మరొకసారి నోటిఫికేషన్ పడుతుంది. సో ఈ 14,000 మందిలో బాగా చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు, అవునా కాదా. సో ఐటీఐ క్వాలిఫికేషన్ మాత్రమే ఉండి ఉద్యోగం కొట్టాలనుకున్న వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు కొత్త బ్యాచ్ వాళ్ళకి అవకాశం ఉండిద్ది, అంటే దీంట్లో కొంతమంది మిస్ అయిన వాళ్ళు, ఇప్పుడు కొంతమంది వాళ్ళు. సో మీ అందరికీ కూడా సదవకాశం కాబట్టి ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఏమాత్రం మిస్ చేసుకోవద్దు, దీన్ని చాలా జాగ్రత్తగా రాయాలి. మరొక విషయం ఏంటంటే గ్రేడ్ 1, ఓకేనా. టెక్నీషియన్ గ్రేడ్ 1 ఎగ్జామ్ కూడా చాలా కష్టంగా ఉండిద్దని మేము దాన్ని రాయలేదు సార్, కానీ ఎగ్జామ్ చూస్తే చాలా ఈజీగా ఉంది, మేము అనవసరంగా పెట్టలేకపోయామని తర్వాత బాధపడ్డారు. సో ఈసారి ఆ తప్పు చేయకుండా టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఈ 3 పోస్టులకి కలిపి ఈ 6,300 నోటిఫికేషన్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ పడినప్పుడు మీరు పెట్టుకొని కంపల్సరీగా ప్రాక్టీస్ అవ్వండి. లాస్ట్ టైం జరిగిన టెక్నీషియన్ పేపర్స్ ఉంటాయి, ఇదిగోండి. లాస్ట్ టైం మనం చూసామనుకోండి, ఒక నిమిషం, ఇదిగోండి. లాస్ట్ టైం మనం చూసామనుకోండి, ఇది గ్రేడ్ 1కి సంబంధించి అనమాట. గ్రేడ్ 1కి సంబంధించి ఇదిగోండి, గ్రేడ్ 1లో జనరల్ అవేర్స్ నుంచి 10 క్వశ్చన్స్,
రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ నుంచి 20 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ ఒక 20, బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ నుంచి 35 అనమాట. ఓకేనా. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మనం బాగా చదువుకున్నాం. ఏఎల్పికి నేను బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి ఇది బాగా ఉపయోగపడిద్ది, 100 మార్కులు అనమాట. నెక్స్ట్ గ్రేడ్ 3, ఇదిగోండి గ్రేడ్ 3కి సంబంధించి 25 అర్థమెటిక్, 25 రీజనింగ్, ఇదిగో జనరల్ అవేర్నెస్ 40, జనరల్ అవేర్నెస్ 10 అనమాట. మొత్తం 100 క్వశ్చన్లకి. ఓకేనా. మీకు బాగా ప్లస్ అయ్యే విషయం ఏంటంటే 2024లో టెక్నీషియన్ ఎగ్జామ్ జరిగినప్పుడు మనకి చాలా రకాల పేపర్స్ అనేవి బయటకు వచ్చినాయి అనమాట. మీరు ఆ పేపర్స్ని బాగా ప్రాక్టీస్ చేస్తే సైన్స్, జనరల్ అవేర్నెస్ ఎలా అడుగుతున్నాడు, ఈ 50 మార్కుల్ని మనం ఎలా గెయిన్ చేసుకోవాలి అని మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఆల్రెడీ మీరు 50 మార్కులు చాలా చక్కగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఒక 40 మార్కులు లేదా 35 మార్కులకి ఇప్పుడు బాగా టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి, 85 మార్కులకి ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఉండిద్ది. సో 50 మార్కుల్లో మీకు 35 మార్కులు రావాలి అంటే మీరు సైన్స్ని ఏఎల్పిలో, ఎన్టీపీసీలో, గ్రూప్ డిలో చదువుకుంటూ వస్తున్నారు. సో సైన్స్ని బాగా చదువుకోవాలి. అలా చదువుకోవాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బాగా అనాలిసిస్ చేయాలి. ఓకేనా. సో మన ఛానల్లో లాస్ట్ టైం 2024లో జరిగిన టెక్నీషియన్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతి పేపర్ని కూడా నేను డిస్కస్ చేస్తాను. ఈ ఎన్టీపీసీ సిరీస్ అవ్వగానే కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే లాస్ట్ టైం ఏఎల్పీ ఎగ్జామ్లో ఎక్కువ వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే రిపీట్ అయినాయి. ఒకవేళ కాకపోయినా ఆ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్టే అడిగాడు. కాబట్టి ఈసారి ఆ టైంలో మనకి టెక్నీషియన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో తెలియదు. కానీ ఇప్పుడైతే 2024లో జరిగిన ఒక టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇంఫరెన్స్ మనకు ఉంది కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీగా జాబ్ కొట్టే అవకాశం అన్నమాట ఇది. సో ఈ అవకాశాన్ని ఎవ్వరూ పోగొట్టుకోవద్దు. కంపల్సరీగా ఈ నోటిఫికేషన్లో ఈ 6,374కి సంబంధించిన పోస్టులు మనం కంపల్సరీగా కొట్టాలి. అప్పుడు కూడా 9,100 పోస్టులు వదిలి 14,298 పోస్టులు పెరిగినాయి. సో ఇప్పుడు పెరగచ్చు, పెరగపోవచ్చు. సరే ఏదేమైనప్పటికీ 6,300 పోస్టులు 51 కేటగిరీస్లో ఉన్నాయనే టార్గెట్తో చక్కనిసరిగా తిరిగి మీకు అర్థమెటిక్ రీజనింగ్ మీద ఆల్రెడీ 50 క్వశ్చన్స్ మీద ఐడియా ఉంది. ఇక ఎటొచ్చి మీరు తెచ్చుకోవాల్సింది 40 జనరల్ సైన్స్, 10 జనరల్ అవేర్నెస్ అనమాట. ఈ 50లో నీకు 35 వస్తే చాలు, అప్పుడు నువ్వు 85 వెళ్ళిపోతావు. సో ఆ 35లో ఈ 40లో నుంచే నీకు 27 దాకా రావాలి. 27-30 క్వశ్చన్స్ రావాలన్నమాట. అలా జనరల్ సైన్స్లో రావాలి అంటే ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డెప్త్గా, లోతుగా దాన్ని పరిశీలన చేస్తే నీకు కాన్సెప్ట్ అర్థమైంది. అప్పుడు మాత్రమే నువ్వు క్వాలిఫై అవ్వగలవు, లేకపోతే నీ వల్ల కాని పని అనమాట. ఓకేనా. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఉద్యోగం కొట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. 14,000 మంది బాగా చదివే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంతమందే ఉంటారు వాళ్ళు మిస్ అయిన వాళ్ళు. దీంతోపాటు ఎన్టీపీసీకి, ఏఎల్పీ, సైకో ఎగ్జామ్కి, ఆర్పిఎఫ్కి, స్టేట్ కానిస్టేబుల్కి ఇలా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా చక్కగా ఉద్యోగం కొడటానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే నువ్వు విన్నర్ అవుతావు, లేకపోతే లూజర్గా మిగిలిపోతావు. కాబట్టి జాగ్రత్తగా మీ ప్రిపరేషన్ని కంపల్సరీగా ఏమాత్రం వెనక్కి తగ్గించకుండా ముందుకు వెళ్ళండి. సైన్స్ పరంగా మన ఛానల్లో అన్ని సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా. బాయ్.